ట్రైబల్ హెల్త్ సీక్రెట్స్ అనేటటువంటి ఈ యొక్క ఛానల్లో మా యొక్క వీడియోలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది నల్లమల్ల అడవి ప్రాంతము, గిరిజన ప్రాంతం మాది. మన ప్రకృతిలో లభించే మొక్కలు, మీకు ఇంటి పక్కల చుట్టుపక్కల ఉండే మొక్కలు, అడవిలో దొరికే మొక్కలన్నీ మా యొక్క ఛానల్ ద్వారా ఆ యొక్క మొక్కలు ఎలా ఉంటాయి, ఏ వ్యాధులకు ఏ మొక్కలు ఉపయోగించుకోవచ్చు, ఏ విధంగా పనిచేస్తాయి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ప్రతి ఒక్క మొక్క గురించి మా ఛానల్లో చూపిస్తాము. ఎవరన్నా వైద్యం నేర్చుకోవాలనుకున్నా, మీకే ఇంట్లో ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అవి ఎలా తయారు చేసుకోవాలనేది మా యొక్క ఛానల్ ద్వారా మేము అన్నీ చూపిస్తాము. కాబట్టి మా వీడియోలు మీరు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి మీరు వాళ్ళకు తెలియజేయండి. కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం వల్ల మేము ఎన్నో మంచి వీడియోలు తీస్తాము. ఈ యొక్క వీడియోలో మనము తిప్పతీగ అనేటటువంటి ఒక మొక్క గురించి తెలుసుకుందాం. అసలు ఆ తిప్పతీగ ఎందుకు ఉపయోగపడుతుందని చెప్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే తిప్పతీగ ఈ విధంగా ఉంటుందండి. మొత్తం దాని తీగలన్నీ ఇట్లా పారుతాయి అన్నమాట తిప్పతీగ. అసలు ఈ తిప్పతీగ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకు మధుమేహం అంటే షుగర్ వ్యాధితో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకు షుగర్ కంట్రోల్లో ఉండడానికి, నరాల బలానికి, కంటి చూపు కానీ షుగరు నియంత్రణలో ఉండి అన్ని రకాల ఆరోగ్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ యొక్క తిప్పతీగ ఉపయోగపడుతుంది. తిప్పతీగ ఆకులు, ఆ యొక్క బెరడు ఎలా ఉంటుందో నీట్గా చూపిస్తాను చూడండి. అయితే మనము చూసినట్టయితే ఇక్కడ తిప్పతీగ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. తీగ అంటే ఇట్లా ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట తీగ. దీని యొక్క ఆకులు, తిప్పతీగ ఆకులు ఇక్కడ చూడండి. తిప్పతీగ ఆకులు ఆకులు ఈ విధంగా వస్తాయన్నమాట. ఈ తిప్పతీగ ఆకులు మనము కొద్దిగా గమనించుకొని తీసుకోవాలి. ఎందుకంటే తిప్పతీగ లాగానే మరొక చెట్టు ఉంటుంది. అదేంటంటే మనకు జుట్టుపాకు అని ఉంటుందండి. సేమ్ దీనిలాగానే ఉంటుంది ఈ తీగలకని. కానీ మనకు ఈ యొక్క తీగకు పాలు రావు. అంటే ఇట్లా ఆకు గిల్లినప్పుడు పాలు రావు. చూడండి, పాలు రావు. అదే జుట్టుపాకుకి అయితే ఇట్లా గిల్లిన వెంటనే పాలు వస్తాయి. కాబట్టి మొక్కలలో మనం గమనించాల్సింది ఇదే. మనం ఏదైనా కొత్తగా వైద్యం చేసుకుంటున్నాము, మనం ఏదైనా వైద్యం నేర్చుకుంటున్నాము అనుకుంటే, వైద్యులైనా కానీ, కొత్తగా ఇంట్లో వైద్యం చేసుకోబోతున్నాం, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం అనే వాళ్ళు కానీ, ఈ మొక్కలలో రకాలు ఉంటాయండి. అంటే ఒకే మొక్కను పోలినటువంటి కొన్ని మొక్కలు ఉంటాయి. కొన్ని పాలు గారుతుంటాయి, కొన్ని సేమ్ లాగా అంటే ఒకే ఈక్వల్గా ఉన్నా కానీ దాంట్లో వ్యత్యాసం ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనం దాన్ని గమనించుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఆకుకు పాలు రావు. ఆకు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే తీగ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క తీగ ఇట్లా వస్తుందన్నమాట. ఈ యొక్క తిప్పతీగ అనేది మనకు దీనిలోకి ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. ఎక్కడైనా కానీ, రాళ్ళల్లో కానీ, ఎక్కడైనా కానీ మనకు బతికేటటువంటి మొక్కలు ఇవి. కాబట్టి వీటికి నీళ్ళు ఎక్కువ లేకపోయినా బ్రతుకుతాయి. కాబట్టి ఈ యొక్క తిప్పతీగ ఆకులు, దీని యొక్క కాండం, ఈ యొక్క వేరు, ఈ యొక్క కాండం అన్నీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా భూమిలో దీని వేరు కూడా చూపిస్తాను చూడండి. మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట వేరు. ఇట్లా భూమిలో ఈ విధంగా వేరు ఉంటుంది, తిప్పతీగ వేరు. ఈ యొక్క వేరు కూడా చాలా బలమైనది. ఈ వేరులో చాలా బలం ఉంటుంది. కాబట్టి ఈ వేరు కూడా మనం ఔషధానికి ఉపయోగించుకోవచ్చు. మీకు ఎక్కడైనా తిప్పతీగ దొరికినప్పుడు దీని ఆకులు, దీని కాండము, అదేవిధంగా దీని యొక్క వేర్లు మొత్తం తీసుకోండి. తీగతో పాటు అన్ని వేర్లతో పాటు తీసుకొని మనం ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క తిప్పతీగ అనేది మనం తీసుకొని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, అదేవిధంగా దీనిని నీడలోనే ఆరబెట్టుకొని దీన్ని చూర్ణం తయారు చేసుకోవాలా. ఆ చూర్ణం ఏ విధంగా వాడాలి, అసలు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎట్లా కట్ చేసుకొని నీడలో ఏ విధంగా ఆరబెట్టుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మీరు ఇప్పుడు చూసినట్టయితే తిప్పతీగ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ తిప్పతీగలో సారం అంటే, ఈ తిప్పతీగని మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేసి రోట్లో వేసి దీన్ని దంచి దీని నుంచి కూడా మనము పేస్ట్ లాగా మెత్తగా దంచి రోట్లో వేసి దాన్ని నీళ్ళల్లో పెట్టినాక మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్ళన్నీ పారబోసి దీని నుంచి ఒక సారం కూడా తీయచ్చు. దాన్ని తిప్పసత్తు అంటారు.
తిప్పసత్తు. ఈ తిప్పసత్తు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ తిప్పసత్తుకు దీనికి మనం వేర్లు తీసుకోవచ్చు, దీని కాండము, ఆకులు అది కూడా ఉపయోగపడుతుంది. ఇట్లా ఆకులు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క భాగం మనకు ఉపయోగపడేదే. అయితే ఇప్పుడు తిప్పతీగ వచ్చేసి మీకు అది ఎలా మనం తయారు చేసుకోవాలి, దాని యొక్క చూర్ణం, దాని విధానం మీకు చూపిస్తాను. అయితే తిప్పతీగ వచ్చేసి మనకి ఈ విధంగా ఆకులు తిప్పతీగ ఆకులు, దీని యొక్క కాండం అంటే మొత్తం కాండము అంతా మనం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. కాబట్టి దాని యొక్క కట్ చేసుకుని చూపిస్తాను. ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క తిప్పతీగ ఆకులు, దాని యొక్క కాండము అన్నీ కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇట్లా కట్ చేసుకున్నవి ఇవి నీడలో ఆరబెట్టాలి. నీడలో అంటే మనకు సూర్యకిరణాలు తగలకుండా నీడలో ఒక పల్చాని బట్ట, ఏదైనా బట్ట వేసి నీట్గా దానిపైన పెట్టి ఒక 3-4 రోజులు వదిలేసినామంటే బాగా నీట్గా ఆరిపోతుంది అన్నమాట. ఒట్టిగా అయిపోతుంది. ఆ ఒట్టిగా అనేది మనం పౌడర్ చేసుకోవాలి. ఇట్లా వేర్లు మొత్తం అంతా. ఆ పౌడర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. పౌడరు ఇట్లా పౌడర్ వస్తుందన్నమాట. ఈ పౌడరు మనం ఏం చేయాలంటే వాటర్లో కలుపుకొని రోజు పరగడుపున తాగాలి. ఉదయాన్నే పరగడుపున. అది ఎంత మోతాదులో తీసుకోవాలో చూపిస్తాను. అయితే ఇట్లా మనము గ్లాస్ తీసుకోవాలి. అంటే ఇంట్లో నీళ్ళు తాగే గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అంతా, అంటే చిన్న కప్పు అంతా చిన్న గ్లాస్ తీసుకొని అందులో మనం రోజు పొద్దున్నే పరగడుపున ఫస్ట్ లేవంగానే ముఖం కడుక్కున్న వెంటనే ఏం తినకుండా టీ కానీ టిఫిన్ కానీ ఏం చేయకుండా పొద్దున్నే పరగడుపున అట్లా నీళ్ళు తీసుకొని పౌడర్ వచ్చేసి ఇట్లా పౌడర్ తీసుకొని ఒక స్పూన్ నిండా పొడి, ఇంత పొడి కానీ మనం తీసుకొని వాటర్లో కలిపేసుకోవాలి. ఇది మనం పొద్దునే చేయాలి. పొద్దున్నే ఎవరైతే షుగర్తో బాధపడుతుంటారో, షుగర్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉందో వాళ్ళకు పొద్దున్నే పరగడుపునే నీళ్ళలో కలిపేసుకోవాలి. పొద్దున సాయంత్రం 2 పూటలు తాగొచ్చు. దీంట్లో మనకు తిప్పతీగ ఆకులు, దాని యొక్క కాండము, వేర్లు మొత్తం అన్నీ మిక్సింగ్ అయి ఉంటాయి కాబట్టి నరాలకు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉదయాన్నే పరగడుపున మనం ఇట్లా తయారు చేసుకున్నటువంటి దీన్ని పొద్దున్నే పరగడుపున తాగాల. ఖాళీ కడుపున తాగేసుకోండి. ఇట్లా మీరు తయారు చేసుకొని ఇంట్లో చక్కగా ఒక డబ్బాలో పోసి పెట్టుకొని మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. మీరు ఇంట్లో ఇవన్నీ మీరు తెచ్చుకొని చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఒకవేళ మరి మాకు ఇవి దొరకడానికైనా కానీ అదేవిధంగా తయారు చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే కూడా ఒకవేళ మీకు తయారు చేసి ఏమంటే కూడా ఇస్తాను. లేకపోతే దాని యొక్క ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలండి అంటే కూడా నా యొక్క ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది, మీకు ఫోన్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ఏదైతే మూలికల పట్ల అవగాహన పెట్టుకొని, అంటే మనకు ఆ యొక్క వైద్యం ఎలా తయారు చేసుకోవాలనేది మీరు తెలుసుకోవాలనేది మా యొక్క ఉద్దేశం. కాబట్టి మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసేటటువంటి ఈ యొక్క సబ్స్క్రైబ్ వల్ల, మీరు ఇచ్చేటటువంటి ఈ యొక్క ప్రోత్సాహం వల్లనే మేము మంచి ఇంకా కొత్త వీడియోలు కూడా మీకు తీస్తాము. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం అండి.